అందరికీ నమస్కారం. మూల గ్రంథాలు, వాస్తవ సమాచారం ఆధారంగా మనం ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన, అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అన్వేషించబోతున్నాం. అదే దక్షిణామూర్తి తత్వం. అసలు అజ్ఞానాన్ని ఎలా జయించాలి అనేదానికి సంబంధించి ప్రాచీన కాలం నుండి ఉన్న ఒక విజువల్ మాస్టర్ క్లాస్ ఇది అని చెప్పొచ్చు. అత్యున్నత జ్ఞానాన్ని ప్రసాదించే ఆ నిశ్శబ్ద గురువెవరు? ఆయన వెనక ఉన్న అపారమైన జ్ఞాననిధి ఏంటి? ఈరోజటి మన ప్రయాణంలో దీన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ పాయింట్ దగ్గర కొంచెం ఆగి ఒక బలమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక గురువున్నాడు. ఆయన తన శిష్యులకు విశ్వంలోని అత్యంత లోతైన సత్యాలను బోధించాలి. కాని నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అది ఎలా సాధ్యం? అసలు ఏమీ మాట్లాడకుండా ఒక కాన్సెప్ట్ ఎలా అర్థమవుతుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజంగా ఒక అద్భుతమైన తాత్విక రహస్యం. ఈ నిశ్శబ్ద గురువుకి సంబంధించిన పజిల్ను ఛేదించడానికి ఈ ప్రశ్న మనకొక బలమైన పునాదిలా ఉపయోగపడుతుంది. అయితే ఈ టాపిక్ని మనం ఎలా కవర్ చేయబోతున్నామంటే, ముందుగా అసలు దక్షిణామూర్తి ఎవరు అన్నది చూస్తాం. ఆ తర్వాత ఆయన విగ్రహ స్వరూపం వెనుక దాగి ఉన్న అసలైన అర్థాన్ని డీకోడ్ చేస్తాం. అటు తర్వాత ఆ నిశ్శబ్ద గురువు బోధనా విధానం, ఆయనపై ఉన్న అత్యున్నత స్తోత్రం, చివరగా అసలీ జ్ఞానం మనకు ఎందుకు అవసరం అనే విషయాలను చూద్దాం. ఈ 5 స్టెప్స్ ద్వారా మనం ఈ రహస్యాన్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా మన మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు దక్షిణామూర్తి ఎవరు? ఆయన మూల ఉనికి ఏమిటి? ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ పేరులోనే దాగి ఉన్న ఖచ్చితమైన అర్థం. ఒకసారి దక్షిణామూర్తి అనే పదాన్ని విడదీసి చూద్దాం. దక్షిణ అంటే దక్షిణ దిశ, అమూర్తి అంటే స్వరూపం. అంటే దక్షిణ దిక్కువైపు ముఖం చేసి ఉన్న సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపమే దక్షిణామూర్తి. ఇక్కడ శివుడు కేవలం ఒక దేవుడుగా కాకుండా ఆదిగురువుగా, అంటే ఈ సృష్టికే మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈయన ప్రాముఖ్యతను ఒకసారి గమనిస్తే దక్షిణామూర్తి కేవలం ఒకే ఒక విభాగానికి పరిమితం కాలేదు. ఆయన జ్ఞానానికి, యోగానికి, సంగీతానికి, అలాగే విద్యకు, ఇలా అన్నింటికీ అధిదేవత ఆయనే. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన మేధోపరమైన ఆధ్యాత్మిక అన్వేషణలన్నింటినీ నియంత్రించే, వాటికి సరైన మార్గనిర్దేశం చేసే ఆదిగురువు ఆయన మాత్రమే అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు మనం మరో ఇంట్రెస్టింగ్ పార్ట్కు వద్దాం. అదే ఆయన విగ్రహ స్వరూపాన్ని లేదా ఐకోనోగ్రఫీని డీకోడ్ చేయడం. ఎందుకంటే ఆ విగ్రహం యొక్క ప్రతి చిన్న వివరణలోనూ ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ దాగి ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు ఏ పాత శివాలయానికి వెళ్ళినా ఒక్కసారి గమనించండి. సంప్రదాయ ఆలయ నిర్మాణ శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా గర్భగుడికి వెలుపల దక్షిణ గోడపై ఖచ్చితంగా దక్షిణ దిక్కుకు అభిముఖంగా కూర్చుని ఆయన ప్రతిష్ఠించబడతారు. ఈ నిర్దిష్టమైన దిశ అనేది ఆయన స్థానాన్ని, ప్రాముఖ్యతను చాలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇక విగ్రహ రూపాన్ని కాస్త నిశితంగా గమనిస్తే ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఒక కాలు మడుచుకుని మరో కాలు ఒక రాక్షసుడిపై బలంగా తొక్కిపెట్టి ఉంటారు. ఆ రాక్షసుడి పేరే అపస్మార. అపస్మార అంటే మరేమిటో కాదు, అది సాక్షాత్తు మనలోని అజ్ఞానానికి ప్రతీక. అంటే ఒక నిజమైన గురువు పాదాల కింద అజ్ఞానమనేది ఎలా పూర్తిగా అణచివేయబడుతుందో చెప్పడానికి ఇది ఒక అత్యద్భుతమైన విజువల్ రిప్రజెంటేషన్. ఇక్కడ బహుశా అత్యంత కీలకమైన పాయింట్ ఆయన కుడిచేతి ముద్ర గురించే. దీనినే చిన్ముద్ర అంటారు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అందులో చూపుడు వేలు మన జీవాత్మను సూచిస్తుంది, ఇక బొటనవేలు పరమాత్మను సూచిస్తుంది. ఆ 2 వేళ్లు అలా చివరన కలవడం ద్వారా ఒక వ్యక్తిగత ఆత్మ ఆ విశ్వాత్మతో అంతిమంగా ఏకమవడమే ఈ చిన్ముద్రలోని అసలైన అర్థం. ఇది నిజంగా అత్యున్నతమైన కలయిక కదూ. అలాగే ఆయన చేతులలో ఉండే ఈ 4 పవిత్ర వస్తువులను ఒకసారి చూడండి. జపమాల, పుస్తకం, అగ్ని మరియు సర్పం. ఇవి ఊరికే అలంకారం కోసం పెట్టినవి కాదు. ఈ ఒక్కొక్క వస్తువు ఒక లోతైన అర్థాన్నిస్తూ ఆయన వద్ద ఉన్న జ్ఞానం ఎంత బహుముఖమైనదో మనకు పదే పదే గుర్తుచేస్తూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ గురువుకు సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైన విషయం ఇంకొకటుంది. అదే ఆయన సంపూర్ణ నిశ్శబ్దం. మనం తరచుగా వినే ఈ సంస్కృత వాక్యం గుర్తుందా? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే ఏంటో తెలుసా? అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానమనేది మాటల ద్వారా, ఉపన్యాసాల ద్వారా కాకుండా కేవలం లోతైన నిశ్శబ్దం ద్వారా మాత్రమే ప్రసారమవుతుందని దీనర్థం.
పరబ్రహ్మతత్వాన్ని కేవలం మౌన వ్యాఖ్యానం ద్వారానే వ్యక్తపరచటం ఈ ఆదిగురువు గొప్పతనం. మరి ఎవరికీ సులభంగా అర్థం కాని ఆ సైలెంట్ క్లాస్ను అర్థం చేసుకున్న ఆ మొదటి శిష్యులెవరు? వాళ్లే బ్రహ్మదేవుని మానసపుత్రులైన ఈ నలుగురు గొప్ప ఋషులు: సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు. ఈ ఆదిగురు ప్రసాదించిన ఆ నిశ్శబ్ద జ్ఞానాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వీరు మాత్రమే పరిపూర్ణంగా గ్రహించగలిగారు. ఈ ఆధ్యాత్మిక అంశాన్ని మన రోజువారీ జీవితానికి లింక్ చేసి చూస్తే, మన వారాల్లో గురువారమనేది ఆయనకు అంకితం చేయబడిన రోజు. విద్యలో ఏవైనా ఆటంకాలు తొలగిపోవడానికి, అలాగే గురుగ్రహ దోషాలు పోవడానికి ప్రతివారం గురువారం నాడు ఆయనను ప్రత్యేకంగా పూజించడం ఒక శక్తివంతమైన సంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన తాత్విక శిఖరాన్ని చూడబోతున్నాం. ఈ ఆదిగురువుకు అంకితం చేయబడిన ఒక గొప్ప సాహిత్య కళాఖండం గురించి తెలుసుకుందాం. ఆది శంకరాచార్యులవారు రచించిన అత్యంత ప్రసిద్ధమైన దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దాని అద్భుతమైన మొదటి శ్లోకం ఇలా మొదలవుతుంది: విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంటే అద్దంలో కనిపించే నగరం ఎలాగైతే మనకు స్పష్టంగా కనిపిస్తుందో, ఈ విశ్వం కూడా సరిగ్గా అలానే ప్రతిబింబిస్తుందని చెప్పే ఈ శక్తివంతమైన ప్రారంభం ఎవరినైనా సరే లోతైన ఆలోచనలో పడేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింటేంటంటే, ఈ స్తోత్రం కేవలం భక్తితో పాడుకునే ఒక పాట కాదు, ఇది అద్వైత వేదాంతం యొక్క అత్యున్నత సారాంశం. ద్వైతం లేని తత్వశాస్త్రం. అంటే ఈ విశ్వం మొత్తం ఎక్కడో మనకు బయటలేదు, అదంతా మన లోపలున్న ఒక ప్రతిబింబం మాత్రమే అని ఈ తత్వం అత్యంత గాఢంగా బోధిస్తుంది. ఎంత అద్భుతమైన ఆలోచన విధానం కదా ఇది! సరే, ఇదంతా వినడానికి చాలా గొప్ప ప్రాచీన తత్వశాస్త్రంలా అనిపిస్తుంది కదా. కానీ ఈ ఆధునిక కాలంలో, మన దైనందిన జీవితంలో దీని అవసరమేమిటి? ఎందుకు ఈ జ్ఞానాన్ని మనం అన్వేషించాలి? ఇప్పుడు చూద్దాం. వాస్తవ ప్రపంచంలో మనం పొందే ప్రయోజనాలనొక్కసారి గమనిస్తే, చదువు మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం దగ్గర్నుండి పరీక్షలో విజయం సాధించడం వరకు ఇది మనకు అండగా నిలుస్తుంది. అలాగే జీవితంలో అడ్డంకులు సృష్టించే గురుదోషాలను నివారించడం మాత్రమే కాకుండా, అంతిమంగా మనలో పాతుకుపోయిన అజ్ఞానాన్ని పారద్రోలి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇటు భౌతిక విజయాలకు అటు ఆధ్యాత్మిక వికాసానికి ఇదొక అద్భుతమైన వారధిలాంటిది. ముగించే ముందు ఒక్కసారి ఈ పాయింట్ గురించి లోతుగా ఆలోచించండి. అత్యున్నతమైన జ్ఞానం ఎప్పుడూ నిశ్శబ్దంలోనే దొరుకుతుందంటే, ఆ నిశ్శబ్దాన్ని మనం స్పష్టంగా వినడానికి ముందుగా మన లోపల రేగుతున్న ఏ అనవసరమైన అల్లరిని లేదా ఏ పరధ్యానాన్ని మనం నిశ్శబ్దం చేయాల్సుంటుంది. ఇది మనకు మనం అంతర్గతంగా వేసుకోవాల్సిన అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే బహుశా మన నిజమైన ఆత్మజ్ఞానం మొదలవుతుందేమో. సరే, ఈనాటి మన విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది. ఈ అన్వేషణ మీకందరికీ ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.